కుర్మ సోదరి సోదరులకు శనార్థి. ఈరోజు కుర్మ సంఘం జనరల్ బాడీ సమావేశంలో కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన సోదరుడు కుండే వెంకటేష్ పట్ల జరిగిన దాడిని నేను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాను. ఇది కేవలం వెంకటేష్ మీద జరిగిన దాడి కాదు, ప్రశ్నించే ప్రతి కుర్మ బిడ్డ మీద జరిగిన దాడి. ఎగ్గె మల్లేశం, బీర్ల అవినీతిని ప్రశ్నించినందుక, కుర్మల ఆస్తులు పరాధీనం చేస్తున్నారని నిలదీసినందుక, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వెంకటేష్ని అవమానించడం చూస్తుంటే వీరు సంఘాన్ని నడుపుతున్నారా లేక తమ సొంత సామ్రాజ్యాన్ని ఏలుతున్నారా అని అడుగుతున్నాను. కోకాపేటలో 7.5 కోట్ల రూపాయల ప్రజాధనంతో మన జాతి బిడ్డ దొడ్డి కుమరయ్య పేరు మీద నిర్మించిన ఆత్మగౌరవ భవనం మన జాతి సొత్తు. గతంలో ఎగ్గ మల్లేశం గారే స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి ఇక్కడ 1500 మంది కుటుంబ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పారు. మరి ఈరోజు ఈ హాస్టల్ మన పేద విద్యార్థులకు కాకుండా నారాయణ స్కూల్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టాలని చూడటం ఏ రకమైన న్యాయం? ఇది కుర్మ జాతికి చేస్తున్న ద్రోహం కాదా? ఇక క్యామ మల్లేశం గారు తనను తాను కుర్మ పెద్ద దొరగా భావిస్తున్నారు. పెళ్లిళ్లలో మన కుర్మ యువతకు సంస్కారం లేకుండా ప్లేట్లు గ్లాసులు దొంగిలిస్తారని, ఇతర కులాల వారు చాలా పద్ధతిగా ఉంటారని మన జాతిని పదే పదే కించపరుస్తున్నారు. మన యువతను అవమానించే హక్కు మీకెక్కడిది? క్యామ మల్లేశంకు కుర్మ సంఘం అధ్యక్షుడయ్యే కనీస అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పదవిని అడ్డం పెట్టుకుని కేవలం ఎమ్మెల్సీ అవ్వాలనేది ఆయన స్వార్థం తప్ప కుర్మల సంక్షేమం ఆయనకు పట్టదు. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ఇలాంటి నాయకులు మనం అడ్డుకోవాలి. కుర్మ జాతి ఐక్యతను చాటాలి. జై దొడ్డి కుమరయ్య, జై కుర్మ.